ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆశతోటి ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన మీ అందరి క్షేమం కొరకు నిత్యము కృపా సన్నిధి ఆవరణంలో నేను నా కుటుంబం అంతా కలిసి నిత్యం మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ప్రార్థన మీకు దీవెనకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. దావీదు రాసినటువంటి 91వ కీర్తన మొట్టమొదటి వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనే మాట వ్రాయబడింది. ఈ మాట వ్రాసింది మోషే భక్తుడు. అయినను దావీదు యొక్క మహా సంకల్పము చేత వ్రాయించినటువంటి కీర్తనలో ఈ యొక్క మాటలు మనం చూస్తాం. ఎందుకని ఆ మాట మాట్లాడుతున్నాడు మోషే అనేటువంటి మాట మనం ఆలోచన చేయగలిగితే, ఈ లోకంలో మనకు స్థిర నివాసం అంటూ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. మనం నివసించడానికి మంచి గృహాలు నిర్మించుకుంటాం. గృహాలలో మన సౌకర్యార్థమై అన్ని ఫెసిలిటీస్ను, అన్ని వసతులను కల్పించుకుంటాం. ఏది ఎక్కడ ఉండాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, ఏ ప్రక్కన ఏది ఉండాలి, ఏ ప్రక్కన ఏ గుమ్మం ఉండాలి, ఏ ప్రక్కన ఏ కిటికీ ఉండాలి, ఈ కిటికీకి ఈ గ్లాసు ఉండాలి, ఈ గుమ్మానికి ఈ డోర్ ఉండాలి అనేటువంటి ప్రికాషన్స్ పాటిస్తూ మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మనం ఉంటాం, నిర్మించుకుంటాం. అదే వంటశాలలోకి వెళితే మనకు కావలసినవన్నీ అందులో అమర్చుకుంటాం. ఒక ప్రశాంతకరమైన వాతావరణాన్ని మనం నిర్మించిన గృహం ద్వారా ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఇక్కడ మోషే భక్తుడు అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు అని మాటలు రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క లేఖనాల్లో సెలవిస్తున్న మాట, ఈ లోకంలో నువ్వు గృహం నివసించుకోవచ్చు. అదే దావీదు మహాభక్తుడు కీర్తనలు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము అని మాట్లాడతాడు. అంటే నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా దేవుని కటాక్షము, దేవుని కృప, ఆయన సన్నిధి నీకు తోడుగా లేకపోతే గనక నీ ప్రయాసము వ్యర్థమైపోతుంది. ఆ ఉద్దేశాన్ని గమనించిన మోషే ఈ విధంగా మాట్లాడి తన యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రజలారా, అయ్యా, నా స్నేహితులారా, నా కుటుంబీకులారా, మీరు ఈ లోకంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సుఖభోగాల మీద మీరు ఆధారపడవద్దు. మీరు దీనిని నమ్ముకోవద్దు. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి నీకు ఇంతవరకు సహాయం చేసినటువంటి ఒకడున్నాడు. ఆయన నీడలో నీ ఉంటేనే నీవు అలసిపోయిన వేళ నీకు నెమ్మది కలుగుతుంది. నీకు శ్రమ కలిగిన వేళ నీకు ఆశ్రయము కలుగుతుంది. నీకు ఆశ్రయము లేనప్పుడు ఆయన నీడలో నీవు ఉంటే నీకు మంచి ఆశ్రయం కలుగుతుంది అనేటువంటి మాట, మొట్టమొదటి మాట మనం విన్నాం, చూసాం. ఎందుకంటే ఈ మాటలో ఉన్న పరమార్థం మనం కట్టుకున్నటువంటి గృహాల కంటే, మనము చేసుకున్నటువంటి ఆలోచనల కంటే, మనము చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాల కంటే దేవుని నీడలో నీ ఉంటే, ఆయన నీడలో నీ బ్రతుకు కొనసాగితే, ఆయన మాటలో నీవు నిలవబడితే నీకు కావలసినటువంటి నెమ్మదిని, నీకు కావలసినటువంటి ఆనందాన్ని, నీకు కావలసినటువంటి సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అందుకనే మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 28వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రియులారా, నీకు నెమ్మది కావాలి, ఆరోగ్యము కావాలి, సంతోషము కావాలి అనేటువంటి ఆలోచన నీకు కలిగి ఉంటే, నీవెంత శ్రమించినా నీ కుటుంబంలో నెమ్మది లేకుండా,
నీకు కావలసిన ఆరోగ్యము ఎన్ని హాస్పిటల్ చుట్టూ నువ్వు తిరిగినా, ఎన్నో చేయరాని ప్రయత్నాలు బలహీనమైపోయిన నీ శరీరాన్ని, కృంగిపోయినటువంటి నీ ఆరోగ్యాన్ని, లేక నీకు కావలసినటువంటి ప్రతి అవసరాలను తీర్చుకోలేకుండా నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నము విఫలమైపోతుంది. దానిని బట్టి నీ మనస్సు కృంగిపోతూ ఉంది. అందుని బట్టి ప్రభువు చెబుతున్నాడు, ఈ లోకంలో నీవు నిర్మించుకున్నటువంటి ఇళ్లలో నీకు సుఖం లేదు, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి మంచి మంచి గృహాలలో నీకు నెమ్మది లేదు. ఎందుకంటే ప్రియులారా, ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆస్తి ఉండుట కంటే, ఐశ్వర్యం ఉండుట కంటే, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించి దాచిపెట్టుకునుట కంటే ఒక శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ గడుపుతున్నటువంటి రోజులు ఉంటే చాలు అన్నాడు. అందుకే మోషే అంటున్నాడు, ఇవన్నీ భూమి మీద నువ్వెంత ప్రయాసపడినా ఆయన సన్నిధి నీకు తోడుగా లేకపోతే, ఆయన కృపా సన్నిధిలో నీవు అనుభవము కలిగి జీవించకపోతే, ఆయన నీడలో నీవు లేకపోతే నీకు నెమ్మది లేదు, నీకు కావలసినటువంటి ఐశ్వర్యం రాదు. వీళ్ళ యొక్క విశ్వాసం మోషే చెబుతున్నాడు. మోషేను ఆ ప్రజలందరూ మాట్లాడుతున్నప్పుడు అవహేళన చేశారు, నిందించారు, అనరాని మాటలు మోషేను అంటున్నారు. అయినప్పటికీ ఆయన మోషే ఈ విధంగా అంటున్నాడు, మీరు ఈ లోక భోగభాగ్యాల మీద ఆధారపడకండి, మీ కొరకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయబడింది, అది శాశ్వతమైనది. ఆ స్థిర నివాసంలో చేరడానికి అర్హత కలిగిన నీకు ఈ లోకంలో కూడా నీవు బ్రతుకుతున్న గడియలు, నీ ఆయుష్ కాలమంతా, నీవు జీవిస్తున్న ప్రజల మధ్య, నీ కుటుంబంలో నీకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని, నెమ్మదిని ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలిగిస్తాడు. హల్లెలూయా. అటువంటి ఆశ్రయము, అటువంటి నెమ్మది మీ కుటుంబాల్లో మీరు అనుభవించాలి అని అంటే గనక మహోన్నతులైన దేవుని నీడలోనికి నీవు రావాలి. ఆయన రెక్కల నీడలో నీ బ్రతుకును కొనసాగించాలి అనేటువంటి ఆలోచన మీ ముందు పెడుతున్నాను. ఎందుకో తెలుసా ప్రియులారా, మోషే మహాభక్తుడై ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక మాటను చూద్దామండి. 91వ కీర్తనలో 2వ వాక్యం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు, నేను యెహోవాను గూర్చి ఇలాగూ చెప్పుచున్నాను, వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించెను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించెను. ఆయన నీడలో ఉంటే, అందుకంటున్నాడు, ఆయన నీడలో ఉంటే నీ మీదకి పరులు, శత్రువులు నిన్ను నాశనము చేయాలని నీ మీద ఉరి పన్నాగము పన్నిన దానిలో నిన్ను పడకుండా నా ప్రభువు రక్షిస్తాడు. ఎందుకంటే మోషే జీవితంలో జరిగిన ప్రత్యక్ష అనుభవము, ఏదో చూసి ఆయన కాపీ కొట్టడం లేదు, ఏదో చూసి ఆయన మాట్లాడటం లేదు, ఆయన వ్యక్తిగతంగా జరిగినటువంటి అనుభవంలో కూర్చిన మాటలనే మన మధ్య మోషే భక్తుడు పెట్టాడు. అందుకనే ఆయన మాట్లాడగలుగుతున్నాడు. ఆయన చెప్పిన మాటల్లో కూడా ఆ సాక్ష్యం అదే. ఆయన మాట్లాడుతూ, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. నువ్వెవరు నమ్ముకుంటున్నావు? మనుషులను నమ్ముట కంటే
రాజులను నమ్ముట కంటే, స్నేహితులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటిది ఎంత సత్యమో, ఆ సత్యమైన మాట మోషే అంటున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు అని అంటే, వేటకాని ఊరిలో నుండి, వేటకాని చేతుల్లో పడకుండా, శ్రమల పాలు కాకుండా, నిందల పాలు కాకుండా, శోధన పాలు కాకుండా, అవమానాల పాలు కాకుండా నిన్ను విడిపిస్తాడు. అంతేకాదు నాశనకరమైన తెగులు రాకుండా కూడా నిన్ను రక్షిస్తాడు. నీ మీద ఎటువంటి బలహీనత ప్రభావాలు లేకుండా, శక్తిహీనత లేకుండా నా ప్రభువు రక్షిస్తాడు. ఎప్పుడు అనంటే ఆయన నీడలోనికి, ఆయన రెక్కల క్రిందకు నీ వచ్చినప్పుడు. ఆయన రెక్కల నీడలోకి రాకుండా నువ్వు ఎక్కడెక్కడికో వెళుతూ ఏవేవో చేస్తూ ఉంటే దేవుడు నీకు కావలసిన నెమ్మదిని అనుగ్రహించడు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పిన ఏకైక దేవుడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఎన్నడూను ఆయన త్రోసివేయకుండా వారికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని నా ప్రభువు అనుగ్రహిస్తాడు అనేటువంటిది ఎంత సత్యమో మోషే భక్తుడి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్న మాట, వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. నిన్ను ఆశ్రయించేవారు, నిన్ను ఆదరించేవారు, నీకు సహాయం చేసేవారు, నీ పక్షాన ఉండేవారు ఎవరు లేరని నీవు బాధపడుతూ ఉంటే, నిరుత్సాహానికి గురైపోతే ప్రభు చెబుతున్న మాట, నీవే నా కేడెము, నీవే నా ఆశ్రయము, నీవే నా డాలును, నీవే నా బలమును, నేను నమ్ముకును నా దేవుడు అని మోషే చెబుతున్నాడు. నీవు అటువంటి విశ్వాసము కలిగి ఆయన రెక్కల నీడలోకి నీవు వస్తే నీకు ఆశ్రయము కలుగుతుంది. ఈ లోకంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని నీవు అనుభవించడానికి ఆయన కృపా సన్నిధి నీకు తోడుగా ఉండి, ఆయన రెక్కల నీడలో నీవు నివసించినంత కాలము, నీ ఆయుష్కాలం అంతము నీకు ఏ తెగులు రాకుండా, నీ గుడారములో ఏ తెగులు సమీపించకుండా వేటకాని విరులో నుండి రక్షించి నీకు కావలసిన ప్రతి నెమ్మదిని, ఐశ్వర్యాన్ని నా ప్రభువు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. కృపామయుడా, కనికరము కలిగిన తండ్రి, ఇదిగో నీవు మాట్లాడిన మాటలో నీ చాటున నివసించువాడు నెమ్మదిగా విశ్రమిస్తాడని, అంతేకాదు నీవే నా కేడెము, నీవే నా డాలునై ఉన్నావు, నీవే నా ఆశ్రయమైనని నీ ఎడల నివసించే ప్రతి ఒక్క వ్యక్తిని నాశనకరమైన తెగులు వారి గుడారంలో సమీపించకుండా వారికి కావలసిన ప్రతి విధమైన నెమ్మదిని, శాంతిని, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తానని నీవు సెలవు ఇచ్చిన దేవుడవు తండ్రి. నీ కృప చూపించండి. ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలో నెమ్మది కలిగింపచేయండి, ఆరోగ్యము కలిగింపచేయండి, ఐశ్వర్యము కలిగింపచేయండి. నూతన బలము, నూతన ఆశీర్వాదం, నూతన శక్తి నీవు అనుగ్రహింపచేయమని ఈ కృపా సన్నిధి పరిచర్య ద్వారా వింటున్న చూస్తున్న బిడ్డలందరినీ బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ఉన్నాను తండ్రి. ఆమెన్.